నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం జనసేన పార్టీ వీర మహిళ కామిశెట్టి హిమశ్రీ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వెంటనే క్షమాపణ చెప్పాలని వీర మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు మాట్లాడుతూ, నీకు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే స్థాయి కాదని, నువ్వు రాజానగరం నియోజకవర్గం గత ప్రభుత్వంలో నువ్వేమి చేసింది లేక నిన్ను ప్రజలు వద్దనుకున్నారని, అది మర్చిపోకండని హెచ్చరించారు. నా పేరు కామిశెట్టి హిమశ్రీ. నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ అండి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మొన్న కాకినాడ పార్లమెంట్ పిఠాపురంలో మా రాజానగరం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ అభివృద్ధి ఏమీ లేదు, కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రాజా అన్న, మీకు ఎందుకో జూలై కలిసి రాలేదు అనుకుంటున్నాను. నేను గతంలో కూడా 2022 జూలైలోనే మీరు అమలాపురం పార్లమెంట్ పరిధిలో మా జనసేన వీర మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మేము ఇదే రాజానగరం నడిబొడ్డులో మిమ్మల్ని క్షమాపణ చెప్పమని కోరాం మిమ్మల్ని. ఎందుకంటే మీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్ళారు మా వీర మహిళలు. దానికి మిమ్మల్ని మద్దతు కోరగా మీరు చాలా దుర్భాషలాడి వాళ్ళని కించపరిచారు. అప్పుడు మేము ఇలాగే రాజానగరంలో ధర్నా చేసి మా వీర మహిళలందరికీ క్షమాపణ చెప్పమని కోరితే మీరు ఆ వ్యాఖ్యల్ని సహృదయంతో వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. అదే విధంగా 2023 జూలైకి మా పార్టీని పికప్ చేసుకొని మళ్ళీ 24 జూలైకి అధికారంలోకి వచ్చాం. మరలా ఇప్పుడు 2025 జూలైలో మీరు కాకినాడ పార్లమెంట్ లో పిఠాపురంలో కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ గారి మీద ఎందుకన్నా వ్యాఖ్యలు చేయడం? ఇక్కడికి రండి, మన రాజానగరం నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి, దాని గురించి మీరు చర్చకి రండి. ఇంకా మీరు చేయాలనుకున్నది, మేము చేయాలనుకున్నది ప్రజల కోసమే కాబట్టి ఇక్కడ మీరు ఏం చేశారో మాట్లాడదాం. అక్కడ కళ్యాణ్ గారి వరకు ఎందుకు? ఖచ్చితంగా మీరైతే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక సమూహ శక్తి. ఈ రోజు గోదావరి జిల్లాలో లేదా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతా మెచ్చుకుంటున్న నాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఖచ్చితంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని యావత్ ప్రపంచం అంతా మెచ్చుకుంటున్న మన ప్రధానమంత్రి మోడీ గారే పవన్ కళ్యాణ్ అనే ఈయన వ్యక్తి కాదు, ఒక తుఫాన్ అని మొత్తం ప్రపంచం అంతా చూస్తుండగా చెప్పారు. అలాంటి వ్యక్తిని వ్యక్తి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ సభా వేదిక నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా క్షమాపణలు అయితే చెప్పాలి. క్షమాపణ చెప్పాలి.